శ్రీనివాస్ గారితో మాట్లాడదాం. శ్రీనివాస్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. నమస్కారం బ్రహ్మనాయుడు గారు. సో మొత్తానికి సుప్రీంకోర్టు వ్యాఖ్యలకి సంబంధించి పురంధేశ్వర్ గారు కూడా వివరణ కూడా ఇచ్చిన పరిస్థితి ఉంది. అంటే చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడవద్దు అని అనటం కరెక్ట్ కాదు అని చెప్పేసి మాట్లాడారు. సో ఎందుకలా? అంటే కోర్టుని ధిక్కరిస్తున్నారని అనుకోవాలా, లేకపోతే ఉన్నటువంటి హక్కుల గురించి తెలియజేస్తున్నారు అనుకోవాలా? బ్రహ్మనాయుడు గారు, ఇక్కడ చిన్న వ్యత్యాసం. ఇప్పుడు అత్యున్నత న్యాయస్థానం ఉన్నటువంటి మీ దగ్గరికి శ్రీనివాస్ గారితో మాట్లాడదాం, మళ్ళీ వస్తాం. ఏదైనా పిటిషన్ విచారణకి తీసుకునేటువంటి క్రమంలో ప్రాథమిక అవగాహనకు వచ్చేటువంటి క్రమంలో కొన్ని ప్రశ్నలు సంధిస్తారు. వ్యాఖ్యలు వేరు, తీర్పులు వేరు. ఏదైనా తీర్పు వెలువరించిన తర్వాత ఆ తీర్పు మీద ఏదైనా వ్యతిరేకంగా గాని వ్యక్తిగత అభిప్రాయాలు వ్యక్తం చేసినప్పుడు మాత్రమే ఖచ్చితంగా అది కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు లేక దాన్ని వక్రీకరిస్తూ వక్ర భాషను చెప్పినప్పుడు మాత్రమే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనేది అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ సుప్రీంకోర్టు నిన్న విచారణ సందర్భంగా ఇలా లడ్డు కల్తీ సంబంధించినటువంటి పిటిషన్లు వేసిన సందర్భంలో విచారణ నేపథ్యంలో కోర్టుకున్నటువంటి కొన్ని అనుమానాలను నివృత్తి చేసుకునేటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు కొన్ని సూచనలు చేస్తూ ఇప్పుడున్నటువంటి సిట్ ను కొనసాగించాలా, లేక ప్రత్యేకమైన ఇంకొక స్వతంత్ర దర్యాప్తు సంస్థతే దర్యాప్తు చేయిస్తే బాగుంటుందా, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం యొక్క అభిప్రాయం ఎలా ఉంటుందో చూద్దాము అనేటువంటి ప్రశ్నలు సంధిస్తూ ప్రాథమిక దశలో సిట్ యొక్క రిపోర్టు రాకముందే ముఖ్యమంత్రి వ్యాఖ్యానించడం అవసరమా అనేటువంటి ప్రశ్నలు సంధించడం జరిగింది. అంటే ఒక కేసును విచారణకు తీసుకునే క్రమంలో అవగాహన పూర్తిగా కేసు యొక్క పూర్వాపరాలు లోతుపాతులు తెలుసుకునే క్రమంలో ఖచ్చితంగా అందరికీ ప్రశ్నలు తలెత్తుతాయి. అదే క్రమంలో సుప్రీంకోర్టు వారికి కూడా ఆ రకమైనటువంటి కొన్ని ప్రశ్నలు రావడము, వాటిని నివృత్తి చేసుకునే సందర్భంగా అక్కడున్నటువంటి టిటిడి స్టాండింగ్ కౌన్సిల్ ఏదైతే టిటిడి తరపున రిప్రజెంటేటివ్ గా చేస్తున్నటువంటి అడ్వకేట్ లోత్రా గారిని, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా గారిని కూడా అడగడం జరిగింది. అంత మాత్రాన అది తీర్పు కాదు, తుది తీర్పు. వీళ్ళు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి రిపోర్టు అఫిడవిట్ గా ఇవ్వబోయేటువంటి అఫిడవిట్ కావచ్చు, ఇరు పక్షాల యొక్క ఆధారాలతో కూడుకున్నటువంటి టిటిడి సమర్పించేటువంటి ఆధారాలు కావచ్చు, వీటన్నిటి తర్వాత గురువారం ఇచ్చేటువంటి ఏదన్నా తీర్పు ఇస్తే ఖచ్చితంగా అది శిరసా వహించవలసి ఉంటుంది. సో గురువారం ఇచ్చేటువంటి తీర్పు దాకా ఎదురు చూడాలి. అంతవరకు మనకున్నటువంటి ఇప్పుడు కూడా ఒక అభిప్రాయం ప్రజల్లో బలంగా వినపడుతుంది. ఎందుకంటే పవిత్రమైనటువంటి సున్నితమైనటువంటి కోట్లాది మంది మనోభావాలతో ముడిపడి ఉన్నటువంటి ఒక అంశం ప్రసాదాల తయారీ విషయంలో, ముఖ్యంగా స్వామివారి దర్శనం తర్వాత అంత ప్రాముఖ్యత కలిగినటువంటి ప్రపంచంలో ఏకైక ప్రసాదము లడ్డు ప్రసాదం. సో అందులో తీసుకునేటువంటి నమూనాలు, అవలంబించినటువంటి విధానాలు, జూలై 4వ తారీఖు వరకు వచ్చినటువంటి ప్రసాదాల తయారీకి వచ్చేటువంటి నెయ్యి లారీలను పరీక్షలకు పంపించలేదు. అటు తర్వాత జూలై 6, 12 తారీఖుల్లో లడ్డు తయారీ కోసం మరియు ప్రసాదాల తయారీ కోసం ఏఆర్ డైరీ సప్లై చేసేటువంటి నెయ్యి ట్యాంకర్ల నుంచి శాంపుల్స్ ను కలెక్ట్ చేసి వాటిని గుజరాత్ కేంద్రంగా ఉన్న ప్రామాణికమైనటువంటి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ కి పంపించి అనలిస్ట్ రిపోర్ట్ కోసం, అక్కడ ఉన్నటువంటి ఎక్స్పర్టైజ్ అనలిస్ట్ రిపోర్ట్ కోసం పంపించడము. తర్వాత 23వ తారీఖు ఆ రిపోర్టు రావడం. దీని ఆధారంగా రిపోర్టులో ఉన్నటువంటి వాస్తవాలు ఏదైతే ఫారిన్ ఎలిమెంట్స్, లార్డ్ ఆయిల్ ఇలాంటివి కలిసి ఉండేటువంటి అవకాశం ఉందని రిపోర్ట్ ఇచ్చినటువంటి సందర్భంలో వాటిని ఒక సామాన్యమైనటువంటి భక్తుడిగా వెంకటేశ్వర స్వామి ఆలయంతో ఉన్నటువంటి అనుబంధం మీకైనా నాకైనా ఎవరికైనా ముఖ్యమంత్రి అయినా అతీతమేం కాదు. ఆ రకమైనటువంటి ఉద్వేగానికి, ఆ రకమైనటువంటి ఒకలాంటి ఎమోషన్ కి లోను కావడం అనేది అతీతమైనటువంటి వ్యక్తులు ఎవరూ లేవు ఇక్కడ. సో సాక్షాత్ వెంకటేశ్వర స్వామి ప్రసాదాల విషయంలో వచ్చిన రిపోర్ట్ ను యథాతథంగా తెలియజెప్పేటువంటి ప్రయత్నం చేశారు. కాబట్టి అది కూడా ఇక్కడ కోర్టు తీర్పు కానీ కోర్టు విచారణలో భాగంగా లేవనెత్తిన అంశాలే అవి. బ్రహ్మనాయుడు గారు, అదే తీర్పు ఏం కాదు కదా, విచారణలో భాగంగా లేవనెత్తినటువంటి అంశాలు, అదే వ్యాఖ్యలు. విచారణ చేపట్టేటువంటి సమయంలో అనేక రకాల వ్యాఖ్యలు చేశాయి. అవే ప్రెసిడెంట్స్ కావు. అనేక సందర్భాల్లో అనేక రకమైనటువంటి కేసులు వాటి యొక్క అవగాహన కోసం ఖచ్చితంగా ప్రశ్నలు సంధిస్తేనే కోర్టుకు అవగాహన వచ్చే అవకాశం ఉంటుంది. ఆ రకంగా ప్రశ్నలు సంధించకుండా తుది తీర్పు వెలువరించడం అనేది కష్టసాధ్యమైనటువంటి. ఎందుకంటే అడ్జుడికేట్ చేసేటి కంటే ముందర
అవైలబుల్ ఇన్ఫర్మేషన్, అదే విధంగా అవసరమైనటువంటి మరింత సమాచారాన్ని తెప్పించుకునేటువంటి విస్తృతమైనటువంటి అధికారం సుప్రీంకోర్టుకు కలిగి ఉంది. కాబట్టి ఆ రకమైనటువంటి అవగాహన రావడము, తుది తీర్పు కోసం అవసరమైన సమాచారాన్ని సేకరించే క్రమంలో చేసిన వ్యాఖ్యలు తప్ప అవి తీర్పులు కావని నా అభిప్రాయం. బ్రహ్మనాయుడు గారు రైట్ రైట్ మళ్ళీ వస్తాం సార్. ఆనంద్ సాగర్ గారు, సో మొత్తానికి చెప్పండి సార్. దర్యాప్తు